చల్లగా. ఈ దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ జంట ఎవరంటే ధీరజ్ అండ్ ప్రణతి. ధీరజ్ పేరెంట్స్ అండ్ ప్రణతి పేరెంట్స్, ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్. ప్రణతి పేరెంట్స్, మీ వివరాలు. నా పేరు ఉదయ్ కుమార్ సార్. మా మిస్సెస్ పేరు భారతీదేవి. ఏ ఊరండి? విశాఖపట్నం. విశాఖపట్నం. అండ్ ధీరజ్ పేరెంట్స్, మీ వివరాలు ప్లీజ్. నా పేరు రాజేష్ అండి. మా మిస్సెస్. నా పేరు రాణి అండి. రాజారాణి. రాణి గారు మీరు ఇట్రండి. సార్ కొంచెం సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు అందుకని. అందరికి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి, అర్థమైపోయింది. ఏంటి అర్థమైంది మేడం? అదే ఆయన పరిస్థితి. మీ ఇంట్లో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీరు స్పెషల్ గా ఏం వంట చేస్తారు దీపావళి నాడు? ధీరజ్కి నచ్చింది మీరు ఏమైనా చేస్తారా? మీకు నచ్చింది చేస్తారా? మీ వారికి నచ్చింది చేస్తారా? అందరికి నచ్చింది. ప్రాంప్టింగ్ ఏంట్రా అక్కడ? నువ్వు ఇట్రా ఉండు. తీపి గారెలు, పెరుగు గారెలు, పులిహోర. పులిహోర నాకేమో ఆయనే చేస్తారేమో. మీ ప్రణతి బాగా పాడుతుంది ఈ మహాసంగ్రామంలో. పర్లేదు సార్, భగవంతుడి దయ వల్ల. పర్లేదు, మీ అందరి సహకారం వల్ల. అబ్బో, ఇప్పటి వరకు కొంతవరకు పర్వాలేదు సార్. నేను చెప్పినట్టే పాడుతుంది కరెక్ట్ గా, నిజంగా చక్కగా సూపర్ గా పాడుతున్నది. థ్యాంక్ యూ సార్. ధీరజ్ పేరెంట్స్ చాలా హ్యాపీ సార్. ఎందుకంటే బాలు గారు ఉన్నప్పుడు 2018లో పాడాడు ధీరజ్. తర్వాత ఇప్పుడు మహాసంగ్రామంలో కూడా పాడుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి చెప్పాలంటే ప్లీజ్ చెప్పండి, ఒక్క మాటైనా. అయితే మేము తల్లిదండ్రులుగా జన్మనిస్తే పాడతా తీగ అనే వేదిక మా ధీరజ్కి గాయకుడిగా మరో జన్మనిచ్చిందని నేను గర్వంగా చెప్తున్నాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ చేసిన మ్యూజిషియన్స్ అండ్ జడ్జెస్, అలాగే ఇక్కడ పెద్దవాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ పేరెంట్స్. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెళ్ళి ఈ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెన్నెల రోజు ఇది, వెన్నెల రోజు, అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు. పెద్దలంత పిల్లలుగా మారే రోజు, పల్లెదో పట్టణమేదో తెలియని రోజు, దీపావళి రోజు. దీపావళి రోజు, వెన్నెల రోజు ఇది, వెన్నెల రోజు, వెన్నెల రోజు ఇది, వెన్నెల రోజు, అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు, ఇది వెన్నెల రోజు, పున్నమి రోజు, ఇది వెన్నెల రోజు. మింటనున్న తారకలు ఇంటింటా వెలిగే దీపావళి రోజు. దీపావళి రోజు, వెన్నెల రోజు ఇది, వెన్నెల రోజు. జీవితం క్షణికమని చిచ్చుపుట్టి చెబుతుంది, గువల్లి బ్రతకాలని తారాజువా చెబుతుంది. నిప్పుతోటి చెలగాటు ముప్పు తెచ్చి పెడుతుందని
ఆనందపు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది. వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు, అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు, దీపావళి రోజు, దీపావళి రోజు, దీపావళి రోజు, దీపావళి రోజు, దీపావళి రోజు, దీపావళి రోజు. జడ్జెస్, హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్? ధీరజ్, ప్రణతి చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా అనిపించింది మీరు పాడుతుంటే. అమావాస్య అనేది చీకటికి సంకేతం, పౌర్ణమి అనేది వెలుగుకు సంకేతం. కానీ అమావాస్య రోజే పౌర్ణమి వచ్చిందని రాశారు మల్లమల్ల గారు. కేవలం దీపావళి రోజు మాత్రమే వస్తుంది. అమావాస్య చీకట్లో వెలుగురిచ్చే పండగ మట్టుకు మాత్రమే దీపావళి. చాలా బాగా పాడారు మీరిద్దరు కూడా. థ్యాంక్ యూ సార్. మళ్ళొక్కసారి వినాలనిపించింది, అర్థంగా పాడారు. అవకాశం లేదు కాబట్టి వదిలేద్దాం. ధీరజ్, నీకు ఫేవరెట్ మొమెంట్ ఏంట్రా దీపావళిలో? సార్, ప్రతి దివాళీకి అలవాటు ఏంటంటే ముందు మార్నింగ్ అంతా కొన్ని హోమ్స్కి వెళ్ళి క్రాకర్స్ పంచుతాం సార్. దాని తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ దివిటీలు కొడతాం సార్. ప్రతి ఇయర్ ఖచ్చితంగా అది మాత్రం దివిటీలు అది చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం అక్కడ కొట్టేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. దాని తర్వాత ఎప్పట్లాగే మొత్తం మిగతా క్రాకర్స్ కాలుస్తూ ఉంటాం సార్. నీ ఫేవరెట్ క్రాకర్? కాకరపోతే సార్, అది లేకపోతే దీన్ని వెలిగించలేం కదా. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. Thank you, ఆల్ ద sir. వెరీ బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క పండగ కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాను. అంతకు ముందు కూడా ఇల్లంతా దీపాలు పెట్టి చక్కగా దీపపు కాంతుల్లో లైట్లన్నీ ఆఫ్ చేసేసి, దాట్స్ ద బెస్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.